ఇజ్రాయెల్ ఇరాన్పై దాడులు చేసింది. ఈ దాడులు ఇరాన్ అణుస్థావరాలను లక్ష్యంగా చేసుకున్నాయి. అంతేకాదు, ప్రస్తుతం ఇరు దేశాల మధ్య భీకర దాడులు జరుగుతూనే ఉన్నాయి. దీంతో ప్రపంచ దేశాలన్నీ కూడా ఉలిక్కిపడ్డాయి. ఈ సంఘటనలు ప్రపంచ ఆర్థిక మార్కెట్లపై ప్రభావం చూపడంతో పాటు చమురు ధరలను కూడా పెంచేశాయి. ఇది మన ఇండియాపై ఏ మేరకు ప్రభావితం చేస్తుందో ఓసారి వివరంగా చూద్దాం. ముందుగా ఇజ్రాయెల్ ఇరాన్పై చేసిన దాడుల గురించి చూద్దాం. ఈ దాడుల్లో ఇజ్రాయెల్ 200కు పైగా ఫైటర్ జెట్లను ఉపయోగించి ఇరాన్లోని టెహ్రాన్లోని సైనిక స్థావరాలు, బాలిస్టిక్ మిసైల్ ఫ్యాక్టరీలు, నటాన్స్లోని యురేనియం ఎన్రిచ్మెంట్ సౌకర్యాన్ని లక్ష్యంగా చేసుకుంది. ఈ దాడుల్లో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ నాయకుడు హుస్సేన్ సలామీ, ఇరాన్ ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ మొహమ్మద్ బాఘేరీ సహా 3 ఉన్నత సైనిక అధికారులు మరణించారు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఈ దాడులను ఆపరేషన్ రైజింగ్ లైన్ అని పిలిచాడు. ఈ దాడులు ఇరాన్ ప్రపంచానికి చేస్తున్న అణు ఆయుధ బెదిరింపును ఎదుర్కోవడానికి ప్రారంభమని ఆయన ప్రకటించారు. అంతేకాదు, ఇజ్రాయెల్ చరిత్రలో ఇదో గొప్ప నిర్ణయమని నెతన్యాహు ఒక వీడియో సందేశంలో చెప్పారు. దీనికి ప్రతిగా ఇరాన్ వైపు ఇప్పుడు చూద్దాం. ఇరాన్ ఇజ్రాయెల్పై ప్రతిదాడిగా 100కి పైగా డ్రోన్లతో దాడి చేసిందే అని ఇజ్రాయెల్ సైనిక వక్త బ్రిగేడియర్ జనరల్ ఎఫీ డ్రెఫ్రిన్ తెలిపారు. ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలు ఈ డ్రోన్లను అడ్డుకునేందుకు పనిచేస్తున్నాయి. ఇరాన్ తన రహస్య అణు సౌకర్యాలపై దాడి జరిగితే ఇజ్రాయెల్ను లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించింది. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయితుల్లా అలీ ఖమేనీ ఈ దాడులకు ప్రతిగా మేము ఈ దాడులు చేసిన వారిని తీవ్రంగా శిక్షిస్తాము అని హెచ్చరించారు. ఈ పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద యుద్ధ భయాన్ని రేకెత్తిస్తోంది. అయితే ఈ దాడుల్లో అమెరికా పాత్ర లేదు అని యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో వైట్ హౌస్లోని మీడియా ప్రతినిధుల సమావేశంలో స్పష్టం చేశారు. కానీ ఇరు దేశాల ఈ సంఘర్షణతో ముందుగా ప్రపంచంలో పలు విమానయాన సర్వీసులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇజ్రాయెల్లోని ప్రధాన విమానాశ్రయం మూసేశారు. అలాగే ఇరాన్ తన గగనతలాన్ని మూసివేసింది. దీనివల్ల ఎయిర్ ఇండియా తమ న్యూయార్క్, వాంకోవర్, లండన్ నుంచి వచ్చే విమానాలను మళ్లించింది లేదా రద్దు చేసింది. అంతేకాదు, ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధ భయం వల్ల చమురు ధరలు ఆకాశాన్నంటాయి. అమెరికన్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు $73.61 అంటే సుమారు $6,337 పెరిగింది. బ్రెంట్ క్రూడ్ $74.88 అంటే సుమారు $6,446 చేరింది. ఒకవేళ ఇదే యుద్ధం వల్ల పర్షియన్ గల్ఫ్లోని స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ మూసేస్తే చమురు ధరలు మరీ దారుణంగా ఉండొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఈ స్ట్రెయిట్ ద్వారా ప్రపంచ చమురు సరఫరాలో 20% రవాణా అవుతుంది. అది భారత్పై ఎక్కువ ప్రభావాన్ని చూపించవచ్చు. అంతేకాదు, ఇప్పటికే ఇరాన్ ఇజ్రాయెల్ సంఘర్షణ భారత మార్కెట్లను కూడా కదిలించింది. సెన్సెక్స్ 1000 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ 24,586.7కు చేరింది. చమురు, గ్యాస్ స్టాకులు దెబ్బతిన్నాయి. బంగారం ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. ఔన్స్కు $3,423.30 చేరింది. ఇది 2 నెలల్లో అత్యధికం. ఎందుకంటే యుద్ధ సంక్షోభ సమయంలో బంగారం సురక్షిత ఆస్తిగా భావిస్తారు కాబట్టి కొనుగోలుదారులు ఎక్కువయ్యారు. ఒకవేళ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తీవ్ర రూపం దాలిస్తే భారతదేశానికి వాణిజ్య పరంగానూ చమురు ధరల పరంగానూ విపరీతమైన ప్రభావం ఉంటుంది. ఇప్పటికిప్పుడైతే ఇండియాలో ఉండే కామన్ మ్యాన్ ఈ యుద్ధం వల్ల పెద్దగా ప్రభావం లేదు. కానీ పోను ఇదే గనక తీవ్రమైతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.